హాయ్ అండి అందరికీ. సొరకాయతో ఒకసారి వెరైటీగా ఒకసారి చూద్దాము. ఎలాగంటే సొరకాయ చపాతీ. సొరకాయని బాగా తురుము పట్టుకోవాలి. తురుము పట్టడానికి ముందే కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ తీసుకోవడం అంటే సొరకాయ మనం ఉంటే మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మా ఇంట్లో మేము ఉండేది 4 మెంబర్స్ కాబట్టి అది సరిపోతుంది మాకు. సొరకాయని బాగా మెత్తగా తురుము పట్టుకోవాలి. తురుము పట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా బాగా కలుపుకోవాలి. ఎలాగంటే ఆ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఆ గోధుమ పిండి అనేది మ్యాక్సిమం కలుపుకోవాలి. మనం ఎక్కడ కూడా వాటర్ అనేది అస్సలు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మ్యాక్సిమం లేదు ఎక్కువ మంది ఉన్నారనుకుంటే కొంచెం ఫుల్గా ఉన్న సొరకాయ మొత్తాన్ని కూడా స్మాష్ చేసుకోండి. అలా చేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే పక్కన పెట్టుకోవాలి. చాలా అంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మన పిల్లలు చాలామందికి కూడా సొరకాయ అంటే ఇష్టం ఉండదు. మరి రీజన్ ఎందుకో ఎవ్వరు కూడా చెప్పరు. సొరకాయ అనగానే మమ్మీ అది అస్సలు మాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్తారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళంతటా వాళ్ళే చాలా అంటే చాలా బాగుందని చెప్తారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాను, జీలకర్ర కూడా అన్నీ వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. గోధుమ పిండి అనేది ఎలా చేసుకోవాలంటే స్లోగా కొంచెంగా వేసుకోవాలి. మనం ఒకేసారి మొత్తం వేసుకోవటం కాకుండా మనం అది కలుపుకునే కొద్దీ దాన్ని అనేది గోధుమ పిండి వేసుకుంటే అంటే మనకి ఎంత పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి కొంచెంగా గోధుమ పిండి అనేది వేసుకొని గోధుమ పిండి బాగా నీట్గా కలుపుకోవాలి. అయితే మరి సొరకాయ కర్రీ చేసుకున్నప్పుడు మరి దాంట్లోకి ఏదైనా మనం స్పెషల్గా చేసుకోవాలి కదా. దానికోసం అని చెప్పి నేనేం చేశానంటే ఎలాగో పన్నీర్ ఉంది. నేను మ్యాక్సిమం పన్నీర్ కూడా ఇంట్లోనే చేస్తాను. సొరకాయ అయితే మెత్తగా పీల్చుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఆయిల్ వేసి నేను మ్యాక్సిమం టాటా వాళ్ళదే వాడుతున్నాను, కోల్డ్ ప్రెస్ ఆయిల్. కొంచెం ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం. మరి పన్నీర్ బుర్జీ చేసుకోవాలంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి కదా. ముందుగా ఒక చిన్న కప్లోకి 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి. దాంట్లోకి ఏంటంటే కొంచెం పసుపు, మనకి కావాల్సినది కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని దాన్ని మొత్తం కూడా ఒక్కసారి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడికింద మన ఇంట్లో యూజ్ చేసే శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని అనేది ఒకసారి తిప్పాలి. ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ శనగపిండి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే దీనికి ఏంటంటే ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఆ శనగపిండి మిశ్రమం అంటే కొంతమంది కొన్ని వెరైటీస్లో చేస్తారు. అంటే నాకు నచ్చిన వెరైటీ ఇది, అందుకని నేను ఇలా చేస్తాను. కొంచెం శనగపిండి వేసుకొని తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు రెడీ చేసిన దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని అలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఏంటంటే ఆ శనగపిండి పెరుగు కూడా మొత్తం మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికి బాగుంటుంది. అది ఆ మిశ్రమాన్ని మనం పన్నీర్ బుర్జీలో యూజ్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ పన్నీర్ బుర్జీ ఈ టైప్లో చేయడం వల్ల కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే మ్యాక్సిమం దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యూజ్ చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడినా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మిశ్రమాన్ని మనం ఏదైతే ఇందాక పెరుగు మిక్స్ రెడీ చేసామో దాంట్లో ఈ మిశ్రమాన్ని అనేది దాంట్లో వేసేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ బాండి పెట్టుకోవాలి. చూసారా, మిశ్రమం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది చూడటానికే కాదు. తర్వాత మనం రెడీ చేసిన పన్నీర్ బుర్జీలు వేసిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అయితే ఇప్పుడు పన్నీర్ బుర్జీ ప్రాసెస్ చూద్దాం. మ్యాక్సిమం అందరూ బటర్ యూజ్ చేస్తారు. మా ఇంట్లో బటర్ నచ్చదు, ఎందుకని మా పిల్లలకి ఇష్టం ఉండదు. కాబట్టి నేను వాళ్ళకి ఇష్టానికి తగినట్టు గీ యూజ్ చేశాను. కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత మన ఇంట్లో యూజ్ చేసే బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి. కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం పువ్వు అన్నీ వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేశాను. అలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. మరి ఆనియన్స్ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను మ్యాక్సిమం ఇంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టోర్ చేసుకుంటాను, కానీ అంత టైం లేదు ఈరోజు.
అందుకని చెప్పి అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేస్తే ఏదైనా సరే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అప్పటికప్పుడు వేసిన ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలా వేసిన తర్వాత మరి అది వేగేలోపు టమాటాలు వేగేలోపు ఉల్లిపాయలు అన్నీ వేగేలోపు మరి టమాటాలు కట్ చేసేసుకొని మిక్సీకి వేసాను. మరి మిక్సీకి వేసి దాంట్లో వేసిన తర్వాత ఇంకా అలాగా ఒక 4-5 అంటే మనకు ఉండే మనుషులను బట్టి క్వాంటిటీని బట్టి టమాటాలు ఆనియన్స్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎప్పుడైతే పైకి తేలుతుందో మన కర్రీ అంతా మెత్తగా అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఎప్పుడు ఏదైతే రెడీ చేసుకున్నా ఆ ఇంగ్రీడియంట్ పెరుగు శనగపిండి అన్నీ కలుపుకున్న మిక్స్ అనేది దాంట్లో వేసేసి 1-2 సార్లు అలా తిప్పుతూ ఉండాలి. అలా మొత్తం తిప్పిన తర్వాత పెరుగు కాబట్టి ఒకసారి కొంచెం సిమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. పెరుగు కదా అది మనకి కొంచెం విరిగినట్టు కూడా అవుతుంది. అలా కాకుండా నీట్గా ఉండటం కోసం ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు అది ఉండే క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలి. అలా పోసుకొని కొంచెం సిమ్లో పెట్టి నేను చేస్తాను మ్యాక్సిమం. అలా సిమ్లో పెట్టి చేసేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో ఏంటంటే నాకు కొత్తిమీర కూడా ఇష్టమే. దాంతోపాటు కస్తూరి మేతి లాస్ట్లో పైన కొంచెం బాగా కర్రీ అంతా అయిపోయి వాటర్ పోసేసుకొని గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి ఉడికిందన్న టైంలో కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సొరకాయ చపాతీలోకి పన్నీర్ బుర్జీ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా అంతా దగ్గరికి వచ్చేసింది కదా, దగ్గరికి వచ్చేసిన తర్వాత పన్నీర్ నేను ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ చేశానండి. మనకి ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ పన్నీర్ అయితే మ్యాక్సిమం 2 to 3 డేసే ఉంటుంది. బయట తెచ్చుకున్నట్లు ఎక్కువ రోజు ఉండదు. నేను మ్యాక్సిమం అలా వీక్లీ వన్స్ నాకు ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు చేయాలంటే అప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి అప్పటికప్పుడే హోమ్ మేడ్ పన్నీర్ 1 డే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పన్నీర్ అనేది నేను కొంచెం గాజు దాంట్లో వాటర్ పోసి పెట్టుకుంటాను. అంటే నిల్వ ఎక్కువ ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందని నేను అలా పెడతాను. తర్వాత ఇంకా కస్తూరి మేతి వేసేసుకొని దించేసుకుంటే మనకి హోమ్ మేడ్ పన్నీర్ వేయటం వల్ల కానీ అన్నిటి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరు చేయండి. సొరకాయ చపాతీలోకి